హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నా అంటే మన మహబూబాద్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నానండి. నేను వచ్చిన 10 నిమిషాలకే ట్రైన్ అయితే రానే వస్తుంది. ఆ ట్రైన్ ఏంటిదంటే గోల్కొండ ఎక్స్ప్రెస్ అండి. ఈ ట్రైన్కేనండి మనకు ఎప్పుడు వాళ్ళు కౌజుపిట్టలను పంపించేది. మనకు ఈ ట్రైన్ యొక్క లాస్ట్ బోగీలో అయితే వాళ్ళైతే పంపిస్తారండి. చూడండి మనకు పిల్లలు ఎలా వాళ్ళు డెలివరీ చేస్తారో. హమాలి వాళ్ళకైతే ఎంత తీసుకుంటారంటే ఒక 100 రూపీస్ అయితే తీసుకుంటారండి. ఈచ్ ఒక ఐటమ్కి ఎంత తీసుకుంటారంటే ఒక 50 రూపీస్ అయితే తీసుకుంటారు. ఈ పిల్లలకు మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే గుంటూరు నుంచి వస్తాయండి. ఇదిగోండి చూడండి, ఈ బోగిలోనే ఉంటాయండి అవి. ఇంకో ఇలా ఈ 2 బాక్సెస్లలో వాళ్ళు ప్యాకింగ్ చేసి అయితే పంపిస్తారండి. ఈ 2 బాక్సెస్ని మనం బైక్ వెనకాల కట్టేసుకొని మళ్ళీ రిటర్న్ ఇంటికైతే బయలుదేరామండి. ఇలా ట్రాన్స్పోర్ట్లో అయితే మోర్టాలిటీ రేషియో ఎంత ఉంటుందంటే మినిమం 5 to 10 బర్డ్స్ అయితే చనిపోతూ ఉంటాయండి. ఇదేనండి మన బ్రూడింగ్ యూనిట్లు. ఈ బ్రూడింగ్ యూనిట్లో అయితే ఎట్లుంటుందంటే అప్ టు 7 days వరకు అయితే మనకు మినిమం టెంపరేచర్ అనేది మెయింటైన్ చేయాలి. చూడండి పిల్లలు ఇలా అయితే వస్తాయండి. అవి చాలా చిన్న చిన్న పిల్లలు. ఒక్కొక్క బర్డ్స్ ఎంత ఉంటుందంటే 5 to 7 గ్రామ్సే ఉంటుందండి. ఎక్కువ వెయిట్ అయితే ఉండదు. వీటి కటింగ్ టైం అయితే ఓన్లీ 30 days ఏనండి. స్టార్టింగ్లో ఈ చిక్స్కి అయితే వాళ్ళు బెల్లం నీళ్ళు కలిపి అయితే పెట్టాలండి, ఓన్లీ 1 day. ఇంకొకటి ఏంటంటే ఇవి ఇంక్యుబేటర్ నుంచి వచ్చాయి కాబట్టి వీటికైతే మినిమం 35 degrees సెంటీగ్రేడ్ హీట్ అయితే ఉండాలి. ఆ హీట్ కన్నా తక్కువ ఉన్నాయి అనుకోండి, ఒకదాని మీద ఒకటి ఎక్కి అవి కింద ఒత్తుకొని చచ్చిపోతాయండి. అందువలన ఏం చేయాలంటే బ్రూడింగ్ యూనిట్లో ఎప్పుడు మనం 35 degrees సెంటీగ్రేడ్ ఉండేటట్టు హీట్ని అయితే చూసుకోవాలి. అదర్వైజ్ మోర్టాలిటీ రేషియో అయితే చాలా అయితే పెరుగుతుంది అలా చేయకపోతే. ఇప్పుడు డే టైంలో అయితే కొంచెం ఎండ ఉంటే అవసరం లేదండి. సపోజ్ ఎండగానే లేకపోతే మనము హీట్ అయితే పెడుతూనే ఉండాలి. ఇలా ఎన్ని డేస్ హీట్ అనేది పెట్టాలంటే అప్ టు 7 days వరకే పెట్టాలండి. దీనిని బ్రూడింగ్ టైం అని అంటారు. 7 days అయిపోయిన తర్వాత వీటి మోర్టాలిటీ రేషియో అయితే అసలు అయితే ఉండదండి. మీకు ఎవరికైనా కౌజుపిట్టలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి డయల్ చేసి ఆర్డర్ అయితే పెట్టుకోండి.